లాటిన్ అమెరికాలో మళ్లీ అలజడి రేగుతోంది. డ్రగ్స్ కార్టెల్స్ పై యుద్ధం పేరుతో వెనెజువేలా సమీపంలోని కరీబియన్ జలాల్లో యుద్ధ నౌకలు సైనికులను అమెరికా భారీగా మోహరిస్తోంది. ప్రభుత్వం నుంచి లాటిన్ అమెరికా భూభాగాలపైన ఈ ఎఫెక్ట్ పడుతుంది. ప్రభుత్వం నుంచి లాటిన్ అమెరికా భూభాగాలపై దాడులకు ఎలాంటి సంకేతాలు లేనప్పటికీ వేల మంది సైన్యాన్ని మోహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఇక వెనెజులాపై అమెరికా ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల డ్రగ్ కార్టెల్ నౌకపై అమెరికా దాడి చేయడం ఉద్రిక్తతలకు కారణమైంది. లాటిన్ అమెరికాలో పంటి కింద రాయిలా మారిన వెనెజువేలాను నయానో భయానో లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తోంది అమెరికా. వెనెజువేలాలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్నాయి. దీంతో కరేబియన్ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్ జెట్లను మోహరించింది అమెరికా. ప్రస్తుత అధినేత మడురోను పదవి నుంచి తొలగించి నమ్మకస్తుడైన నేతను వెనెజువేలా పీఠంపై కూర్చోబెట్టాలని అమెరికా అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. లాటిన్ అమెరికాలోని మాదక ద్రవ్యాల ముఠాలు తమ దేశంలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాయని ఎప్పటి నుంచో ట్రంప్ ఆరోపిస్తున్నారు. అమెరికా యువతను డ్రగ్స్ పూర్తిగా ఆగం చేస్తున్నాయనేది డొనాల్డ్ ట్రంప్ వాదన. ఇదే సమస్య అయితే అలాంటి ముఠాలను తాము నియంత్రిస్తామని, సమస్య పరిష్కరించడానికి చర్చలకు రావాలని మడురో విజ్ఞప్తి చేశారు. అయితే దానిని అమెరికా పట్టించుకోవడం లేదు. వెనెజువేలా నుంచి వస్తున్న డ్రగ్స్ వెనుక ఆ దేశ అధ్యక్షుడు మడురో ఉన్నాడని ఆయన విమర్శించారు. ఆయన జాడను తెలిపితే ఏకంగా $50 మిలియన్ అంటే 430 కోట్లు ఇస్తామంటూ ప్రకటించారు. ఈ టైంలో తాజాగా వెనెజువేలా నుంచి వస్తున్న ఓ నౌకపై కరేబియన్ సముద్రంలో అమెరికా దాడి జరిపింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి బదులుగా అమెరికా యుద్ధ నౌకలకు చాలా దగ్గరగా మడురో తన యుద్ధ విమానాలను ఎగరవేశారు. తన యుద్ధ విమానాలను ఎగరవేశారు. ఇది ట్రంప్ కు మింగుడు పడడం లేదు. వెంటనే మొత్తం 8 వార్షిప్లను దక్షిణ కరేబియన్ కు పంపారు. యుఎస్ఎస్ శాన్ ఆంటోనియో, యుఎస్ఎస్ ఈవో జియా, ఇక యుఎస్ఎస్ పోర్ట్ లాడర్ డేల్ నౌకలు 4500 మంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. పెద్ద సంఖ్యలో P-8 నిఘా విమానాలను రంగంలోకి దించింది అమెరికా. అమెరికాతో పోలిస్తే వెనెజులా చిన్న దేశం. దాదాపు 3.15 కోట్ల మంది జనాభా ఉంటారు. 1.23 లక్షల మంది సైన్యం ఉంది. 229 మంది యుద్ధ విమానాలు, ఇక 30 ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక ఆయుధ సంపద కలిగిన అమెరికా మొత్తం 13,000 విమానాలు కూడా ఉన్నాయి. ఇక చైనా, రష్యాతో సన్నిహిత సంబంధాలున్న భౌగోళికంగా దూరంగా ఉండడంతో అవి ఎంతవరకు వెనెజులాను ఆదుకుంటాయో చెప్పలేని పరిస్థితి. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు కలిగిన దేశం వెనెజులా. 2021 నాటికి ఈ దేశంలో 48,000 మిలియన్ టన్నుల చమురును గుర్తించారు. ఇవి సౌదీలో నిల్వల కంటే అధికం. ప్రపంచ నిల్వల్లో 17% సమానం. కానీ ప్రపంచ చమురు వ్యాపారంలో ఈ దేశం వాటా కేవలం 0.8%. అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించడంతో దీని ఆదాయం పడిపోయి ఒకానొక సమయంలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వెనెజులాలో చమురు రిజర్వాయర్లను స్వాధీనం చేసుకోవాలనే కోరికను బయటపెట్టారు. ఇక మడురో సర్కారును కూల్చేందుకు ప్రయత్నించారు. 2023లో ఉత్తర కరోలినా రిపబ్లికన్ పార్టీ సభలో ప్రసంగిస్తూ తాను పదవిని వీడే టైంకి వెనెజులా కుప్పకూలడానికి సిద్ధంగా ఉంది. మేము దానిని ఆక్రమించుకునే వాళ్ళం, దానిని చమురు మొత్తాన్ని తీసుకునే వాళ్ళం. ఇప్పుడు దాని నుంచే చమురు కొంటున్నామని పేర్కొన్నారు.
లాటిన్ అమెరికాలో మళ్లీ అలజడి రేగుతోంది. డ్రగ్స్ కార్టెల్స్ పై యుద్ధం పేరుతో వెనిజులా సమీపంలోని కరేబియన్ జలాల్లో యుద్ధ నౌకలు సైనికులను అమెరికా భారీగా మోహరిస్తోంది. ఇక ప్రభుత్వం నుంచి లాటిన్ అమెరికా భూభాగాలపై దాడులకు ఎలాంటి సంకేతాలు లేనప్పటికీ వేల మంది సైన్యాన్ని మోహరించడం అనుమానాలకు తావిస్తోంది. వెనిజులాపై అమెరికా ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల డ్రగ్స్ కార్టెల్ నౌకపై అమెరికా దాడి చేయడం ఉద్రిక్తతలకు కారణమైంది.